ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనం చూసుకున్నప్పుడు, దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చి 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరు పాటలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటి వాటి మీద వేసుకుని వచ్చి ఉన్నాడు. దావీదు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడన్న సంగతి విని ఇవన్నీ తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకు దావీదు ఎందుకు తెచ్చితవని అడిగినప్పుడు, గాడిదలో రాజు ఇంటి వారు ఎక్కుటకును తీసుకొచ్చినవన్నీ కూడా మీరును అరణ్యమందు మీతో పాటు ఉన్న వారు అలసట తీర్చుకుంటకు తెచ్చితనని చెప్పినప్పుడు, నీ యజమానుని కుమారుడు మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యం మరలా మీకు ఇప్పించేదని అనుకుని యెరూషలేములో నిలిచి ఉన్నాడని చెప్పినప్పుడు, మెఫీబోషెతుకు కలిగినదంతయు ఇదే అని చెప్పినప్పుడు, నీ అనుగ్రహం పొంది ఉన్నానని ఆయనకి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.